శుభములు కలుగు నీకు. మేమొచ్చే టైంకి నువ్వు ఇంట్లో లేవు. ఎక్కడికి వెళ్ళావు? వచ్చిన వాడివి ఇంట్లోకి వెళ్లకుండా ఎక్కడికి వస్తున్నావెందుకు? కళ్యాణి, నేరస్తుణ్ణి అడిగినట్టు ఏంటి ఆ ప్రశ్నలు? అల్లుడు గారు సునయనని ఎందుకు దాస్తారు? ఎందుకంటే మీరు ఏదో ఒక రకంగా మాతో గొడవ పెట్టుకోవాలి కాబట్టి. అందుకే ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిన నీ కూతుర్ని నా కొడుకే దాచేశాడు అని కళ్యాణితో చెప్పిస్తున్నావు. అరుంధతి, ఏంటిది? నా కూతురు అల్లుడు గారిని అనుమానించడమే అనుచితంగా ఉందనుకుంటే నువ్వు మాట్లాడేది అసలు అర్థం లేకుండా ఉంది. అమ్మా, అసలు ఈ గొడవంతా ఏంటి? వీళ్ళొచ్చి మన ఇంట్లో ఉండడం ఏంటి? సునైన చెప్పకుండా ఎక్కడికో వెళ్తే వీళ్ళంతా మనమేదో చేసామన్నట్టు మాట్లాడడం ఏంటి? చూడు కృష్ణ తులసి, మీరు నా ఇంట్లో ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు ఇంట్లోకి రావటానికి, ఇష్టం వచ్చినప్పుడు బయటికెళ్ళి తిరగడానికి ఇదేమీ హోటల్ రిసార్టో కాదు. పగలైనా రాత్రైనా ఏ వేళప్పుడైనా నీ కూతుర్లా నా కూతురు ధైర్యంగా ఎప్పుడూ బయట తిరగలేదు అరుంధతి. అందుకే నేను ఇంత భయపడుతున్నాను. అమ్మా, వదిలేసే. మేము చెల్లి ఎక్కడుందో వెతికి తీసుకొస్తాం. కళ్యాణి, పద. ఏమైంది కళ్యాణి? ఇది సునైన చెప్పక్క. పోలీస్గా పనికొస్తుంది. కళ్యాణి, ఇది సునైన కాల్ చెప్పు కదా? అవునమ్మా. కనిపెట్టేసింది. అంటే నువ్వే సునైనని? ఎస్. మరి ఇప్పుడెలా? చూద్దాం. ఆ అవుట్ హౌస్ మీదేనా? మా కాంపౌండ్లోనే ఉందని తెలుస్తుందిగా, మళ్ళీ అడుగుతావే? ఆ అవుట్ హౌస్ కీస్ నాకు కావాలి. ఎందుకు? లోపల చూడ్డానికి. అంటే మేము సునైనని దాచామనా? మీరు దాయలేదు కదా? లేదు, మేము దాయలేదు. మరైతే కీస్ తీసుకురండి. రేఖ, త్వరగా కీస్ తీసుకురా. ఇదిగో కీస్.
సునైనా 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 అమ్మా సునైనా లేమ్మా. కూర్చో. సునైనా 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 ఏమైందమ్మా? అమ్మా దయ్యం దయ్యం దెయ్యం ఏంటి సునైనా? అవునక్క, దయ్యమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. దాని మొహం దయ్యంలాగే ఉంది. అది నన్ను లోపలికి తోసేసి తలపేసేసింది. తర్వాత తర్వాత అదిగో ఆ టీవీలో కూడా దయ్యం వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతానని బెదిరించిందమ్మా. సునైనా టీవీలో దెయ్యం కనిపించిందా? లేదక్క, నాకు ఆ టీవీలో దయ్యం కనిపించింది. అదే నన్ను లోపలికి తోసేసింది. ఇదంతా తన భయం వల్ల ఊహించుకున్న స్టోరీ. లేదు, నా కళ్ళతో నేను చూశాను. అంత సీన్ లేదు. నువ్వు చూస్తే మాకెందుకు కనిపించట్లేదు? ఓకే, దెయ్యం లేదనుకోవచ్చు, కానీ సునైనని ఈ అవుట్ హౌస్ లో పెట్టి లాక్ చేసింది ఎవరు? చెప్పు విక్కీ, మా అక్క అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇందులో చెప్పాల్సిందేముంది? ఆ దెయ్యం ఏదో మాకు కనిపించలేదు. ఈ సునైన కనిపించి లోపలికి తీసుకొచ్చి లాక్ పెట్టేసింది. భలే కవర్ చేసుకున్నావు విక్కీ. సునైనా, నీకు కనిపించిన దయ్యం ఇంత హైట్ ఉందా? కళ్యాణి, అతి తెలివి చూపించుకో. అంటే నా కొడుకే దెయ్యంలా వేషం వేసుకుని నీ చెల్లిని బెదిరించాడానా నీ ఉద్దేశం? అంటుందమ్మా, ఏమైనా అంటుంది. పోలీస్ అవ్వాలనుకుంటుంది కదా, ఆ తెలివంతా మన మీద చూపిస్తుంది. నేను తెలివి చూపించాలనుకోవట్లేదు, నిజం బయట పెట్టాలనుకుంటున్నాను. హే అరుంధతి ఆగు. కళ్యాణి, సునైనా కనిపించింది కదా, అది చాలు మనకి. ఇది ఎలా జరిగిందో తెలియాల్సిన అవసరం లేదు.